హైదరాబాద్ మహానగరంలో కబ్జాదారుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్న హైడ్రా గడిచిన 2 ఏళ్లలో 1,00,000 కోట్లకు పైగా విలువైన వేలాది ఎకరాల ప్రభుత్వ స్థలాలు, చెరువులను పరిరక్షించింది. వాటి చుట్టూ కంచె వేసి బోర్డులు పాతి ప్రభుత్వానికి అప్పగించింది. ఆ విలువైన భూములను భవిష్యత్తులో ఎలా ఉపయోగించాలనే విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రతి గజం భూమిని ప్రజా ప్రయోజనాలకే వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. హైడ్రా ఏ ప్రాంతాల్లో ఎంత ప్రభుత్వ భూములను కాపాడింది, వాటిలో ప్రభుత్వం చేయాలనుకుంటున్న పనుల వివరాలను మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. అశ్విని, హైదరాబాద్ మహానగరంలో అక్రమార్కుల చెర విడిపించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించి ఒక ప్రత్యేక కార్యాచరణతో ప్రభుత్వం సిద్ధమైంది. హైడ్రా ఇప్పటికే ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కాకుండా ఆ భూముల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి బోర్డులను కూడా పాతడం జరిగింది. అయితే ఆ భూముల్లో ఏం చేయబోతుంది, ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నటువంటి ఆ భూములను ఎలా వినియోగించాలనేది ప్రభుత్వం సమాలోచన చేసి దానికి ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు గడిచిన 2 ఏళ్లలో హైడ్రా 1,00,000 కోట్లకు పైగా విలువ చేసేటువంటి 2,400 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇటు చెరువులు కావచ్చు, నాలాలు, ఫుట్పాత్లు, అదేవిధంగా పబ్లిక్ ప్లేస్లకు సంబంధించి అక్రమార్కుల చేతిలో ఉన్నటువంటి భూములను బుల్డోజర్లో ఎక్కుపెట్టి మరీ స్వాధీనం చేసుకున్నటువంటి హైడ్రా ప్రభుత్వానికి అప్పగించడం జరిగింది. అయితే ఆ భూములకు సంబంధించి ప్రత్యేకంగా దృష్టి సారించినటువంటి ప్రభుత్వం ఆ భూములు ప్రజా ప్రయోజనాలకు వినియోగించాలని కూడా నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఇటు గాజుల రామానికి సంబంధించి 320 ఎకరాల్లో ఒక పెద్ద బస్ టెర్మినల్ను నిర్మించాలని కూడా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఇటు కొండాపూర్కు సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాలను నిర్మించాలని కూడా సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. సో అదే కాకుండా ఇటు పుప్పాలగూడకు సంబంధించి ఒక చారిత్రక స్థలం, దాదాపు హెచ్ఎండిఏకి సంబంధించి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి దాని చుట్టూ అక్రమార్కులకు చేతికి చిక్కకుండా రక్షించినటువంటి హైడ్రా ఆ భూమికి సంబంధించి ఒక పర్యావరణ పరిరక్షణ జోన్గా ప్రకటించి దాన్ని కాపాడాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇలా చాలా ప్రాంతాలకు సంబంధించి మొత్తం 2,400 ఎకరాల భూముల్లో చెరువులకు సంబంధించి 400 పైగా ఎకరాల భూమిని రక్షించడం జరిగింది. అందులో భాగంగా ఇటు కొండాపూర్ కావచ్చు, లేదంటే షేర్లింగంపల్లి, ఇటు కానామెట్టుకు సంబంధించినటువంటి విలువైనటువంటి ప్రభుత్వ భూముల్లో నిరుపేదలకు సంబంధించి ఇంద్రమ్మ ఇల్లు కట్టించే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఆయా జిల్లాలు, ఇటు రంగారెడ్డి కావచ్చు, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. సో కానామెట్లో 10 ఎకరాల భూమిని రక్షించినటువంటి హైడ్రా భూమికి సంబంధించి కొత్తగా ఏర్పడినటువంటి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్మించేందుకు కూడా ఇటీవల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి కోర్టు వివాదాన్ని కూడా ఎక్కడికక్కడ హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి భూముల విషయంలో స్టేటస్కు ఉన్నటువంటి ఆ వివాదాలన్నింటి కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రజా ప్రయోజనంగా ఉండేలా హైడ్రా స్వాధీనం చేసుకున్నటువంటి ప్రతి గజాన్ని కూడా వినియోగించాలని కూడా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. అందుకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ కూడా సిద్ధం చేసింది. విలువైనటువంటి ప్రాంతంలో అక్రమార్కుల చేతిలో ఉన్నటువంటి మరిన్ని భూములను కూడా స్వాధీనం చేసుకోవాలని కూడా హైడ్రాకు సంబంధించినటువంటి కార్యాచరణతో ముందుకెళ్తుంది. వచ్చే ఏడాది కాలంలో మరో 1,00,000 పైగా కోట్ల విలువ చేసేటువంటి భూములను స్వాధీనం చేసేందుకు హైడ్రా సిద్ధమవుతుంది.